హాయ్ ఫ్రెండ్స్, బాదుడే బాదుడు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈరోజు బాదుడు కార్యక్రమంలో మనం ఓటీటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ టాపిక్ దేనికి అంటే అమెజాన్ వాళ్ళు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద అంటే అమెజాన్ ప్రైమ్ ఉంది కదా, సో వాళ్ళ ఓటీటీ ప్లాట్ఫామ్స్ మీద ఇప్పుడు యాడ్స్ కూడా ప్లే చేయబోతుందంట. అదేంటి ఫ్రీగా మనకి సర్వీస్ అందిస్తుందంటే ఏం సర్వీస్ అయితే ఫ్రీగా ఏం కాదు, మనకి నెలకు 1500 దొబ్బుతున్నారు కదా, సో ఇదే 1500 దొబ్బుతూ వీళ్ళు యాడ్స్ కూడా ప్లే చేయబోతున్నారు. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, అలాగే సో ఇప్పుడున్న ఓటీటీల గురించి కూడా మనం మాట్లాడుకుందాం. దీనికన్నా ముందు మనం పూర్వంకి వెళ్ళిపోదాం అనమాట. అంటే నా చిన్నప్పుడు నేను చూసినప్పుడు ఈ ఓటీటీలు కానీ డిష్ యాంటీనాలు ఏమీ లేవు. అంటే అప్పట్లో టీవీ ఉందంటే ఒక యాంటీనా కొనుక్కొచ్చేవాళ్ళు, ఆ మేడ మీదో లేకపోతే మన పెంకుటిల్లు ఉన్నాయి ఏమున్నాయి దాని మీద ఆ యాంటీనా పెట్టి దాన్ని అటు ఇటు తిప్పితే దూరదర్శన్ అయితే టీవీలో వచ్చేదనమాట. నా చిన్నప్పుడు నేను చూసింది అది. ఆ తర్వాత కొన్నాళ్ళకి సిటీ కేబుల్ అని చెప్పి వచ్చేది. నెలకి ఇంటికి 30 రూపాయలు ఏమో వసూలు చేసేవాళ్ళు. కొత్త సినిమాలు అవసరమైతే పైరసీ సినిమాలు కూడా వేసేసేవాళ్ళు. అప్పట్లో ఇప్పుడులాగా కాదు, ఒక సినిమా రిలీజ్ అయితే 5-6 సంవత్సరాలు పట్టేది అనమాట మాస్టర్ ప్రింట్ రావడానికి. ఈలోపు ఈ కెమెరా ప్రింట్లనే చూసుకునేవాళ్ళు చాలామంది. అవన్నీ కూడా మనకి సిటీ కేబుల్లో వేసేవాళ్ళు. అయితే అప్పటి వరకు టీవీ కొనుక్కొని యాంటీనా ఉంటే చాలు, ఈ అంటే ఎక్స్ట్రా ఇంకా మనం పే చేయాల్సిన అవసరం లేదనమాట. టీవీలో మనకి దూరదర్శన్ వచ్చేది, శనివారం హిందీ సినిమా వేసేవాళ్ళు, ఆదివారం తెలుగు సినిమా వచ్చేది, శుక్రవారం చిత్రలహరి పాటలు వచ్చేవి. అవి చూసుకుంటూ మిగిలిన టయాల్లో మధ్యాహ్నం పూట పాడి పంటలు, ఈ పశువులు, వీటికి సంబంధించి ఏయో ఛానల్స్ అయితే వచ్చేవి. వీటన్నిటికీ మనం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం అయితే ఉండేది కాదు. ఆ తర్వాత ఎప్పుడైతే సిటీ కేబుల్ వచ్చిందో, సిటీ కేబుల్ చాలామంది పెట్టించుకోలేదు, ఎందుకంటే అఫోర్డ్ చేయలేకపోయారు. 30 రూపాయలు నెలకు కట్టాలని చెప్పి అనుకునేవాళ్ళు. అఫ్కోర్స్ కొంతమంది ఏం చేసేవాళ్ళు అంటే వాళ్ళ ఇంట్లో సిటీ కేబుల్ ఉంటే పక్కింటి వాళ్ళకి కూడా షేర్ చేసేవాళ్ళు వైర్ కలిపి, అంటే తెలియకుండా అనమాట. అలాగే మా పక్కింట్లో అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో, వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ దగ్గర నుంచి వైర్ కలుపుకొని మా ఇంట్లో కూడా లాక్కున్న రోజులు కూడా ఉన్నాయనుకోండి 30 రూపాయలు పెట్టలేక. ఆ తర్వాత కొంతకాలం తర్వాత సిటీ కేబుల్తో పాటు మిగిలిన ఛానల్స్ కూడా యాడ్ అయినాయి. అంటే టీవీ9, జెమినీ, ఈటీవీ ఇలాంటి ఛానల్స్ మనకి ప్రైవేట్ ఛానల్స్ కూడా స్టార్ట్ అయినాయి. సో వాటన్నిటిని సిటీ కేబుల్లో ఇంక్లూడ్ చేయడంతో వాటి టారిఫ్లు కూడా పెరిగినాయి, ప్రైజెస్ అయితే పెరిగినాయి. ఆ తర్వాత జనాలు కూడా అఫోర్డ్ చేయడం మొదలెట్టారు. ఆ తర్వాత అవి 70 రూపాయలు, 90 రూపాయలు, 100 రూపాయలు, ఇప్పుడు కూడా కొన్ని పల్లెటూరుల్లో వాటిలో ఇప్పటికీ రన్ అవుతూ ఉంటాయి. 200 రూపాయలు ఎంతో ఇప్పుడు తీసుకుంటున్నట్టున్నారు, మేబీ నాకు తెలీదు. అయితే తర్వాత డీటీహెచ్లు వచ్చేసినాయి. డీటీహెచ్లు అంటే డైరెక్ట్గా మనకి ఎయిర్టెల్, అప్పుడు టాటా, వీళ్ళ డిష్ యాంటీనాలు ఇవి వచ్చేవి. ప్లాన్స్ తీసుకోవాల్సి వచ్చేది అనమాట. అంటే ప్యాకేజ్, సౌత్ ప్యాకేజా, నార్త్ ప్యాకేజా, ఇలా ప్యాకేజీలు తీసుకోవాల్సి వచ్చేది. లేదంటే మనకు కావాల్సిన ఛానల్ని సెలెక్ట్ చేసుకుంటే ఎంత అని చెప్పి మనం రీఛార్జ్ చేయించుకున్నట్టుగా మొబైల్కి ఉండేవి. ఆ టైంలో 150 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యాయి అనుకుంటా. సో నేను యూజ్ చేసినప్పుడు అన్ని ఛానల్స్, హెచ్డీ ఛానల్స్తో సహా, మళ్ళీ వాళ్ళ తర్వాత హెచ్డీ ఛానల్స్ అని అలవాటు చేశారు మనకి. ఫస్ట్ స్టార్ట్ చేయడం వీళ్ళు కూడా తక్కువకే స్టార్ట్ చేశారు. తర్వాత హెచ్డీ ఛానల్స్ అని అవన్నీ ఇంక్లూడ్ చేసి సౌత్ ప్యాకేజ్ సపరేటు, అందులో మనకు కావాల్సిన ఛానల్ ఉండకపోవడం, కిడ్స్ ఛానల్ సపరేటు, నార్త్ ఛానల్స్ కోసం సపరేటు, ఇవన్నీ కలుపుకుంటే మన సెలెక్టెడ్ ఛానల్స్ ఇవన్నీ వేసుకుంటే 450 రూపాయల వరకు వాళ్ళు దొబ్బేసేవాళ్ళు. సో ఇది అయితే నడుస్తూనే ఉంది. మెల్లగా మనకి టీవీని అలవాటు చేసిన తర్వాత సిటీ కేబుల్ అంటూ తర్వాత డిష్ ఛానల్కి ఎంతెంత పే చేసేదాకా మనని అలవాటు అయితే చేశారు. అయితే ఎప్పుడైతే ఇంటర్నెట్ మనకి ఫ్రీ అయిపోయిందో ఆ తర్వాత మన ఇండియాలో చాలామందికి ఓటీటీలు అయితే తెలిసినాయి. సో ఓటీటీలు అనేవి అంతకుముందు ఎప్పటి నుంచో ఉన్నాయి, కాదు మన ఇండియాలో అయితే లేవు. సో ఫస్ట్ ఓటీటీ తెచ్చింది నెట్ఫ్లిక్స్ అంటుంటారు. యాక్చువల్గా వాళ్ళే కమర్షియల్గా బాగా సక్సెస్ అయింది కూడా. వీళ్ళు 2007లోనే ఓటీటీని అయితే స్టార్ట్ చేశారు. అంతకుముందు వరకు వీళ్ళు డీవీడీస్ని రెంట్కి ఇచ్చుకునేవాళ్ళు అనమాట. 1997 నుంచే వీళ్ళు స్టార్ట్ చేశారు. 2007లో త్రూ ఇంటర్నెట్ నుంచి వీడియో స్ట్రీమ్ని అయితే మొదలు పెట్టారు. సో అప్పుడే నేను ఓటీటీ అంట మొదలు పెట్టారనమాట. ఓటీటీ అంటే ఓవర్ టు టాప్. సో వాటిని అయితే స్టార్ట్ చేశారు. అంతకుముందు ఇంకెవరు చేయలేదంటే చేశారు. మనకి హాంకాంగ్లో ఐటీవీ అని చెప్పి, అలాగే తర్వాత యూకేలో వూడ్ అని చెప్పి వీళ్ళు కూడా తెచ్చారు. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళ దగ్గర ఇంటర్నెట్ సర్వీస్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి సపరేట్గా కొన్ని సినిమాలు వాళ్ళు సెలెక్ట్ చేస్తే ఆ సినిమాలు వాటిని స్ట్రీమ్ చేయడానికి అయితే ఇచ్చేవాళ్ళు. అది కూడా ఒక విధంగా ఓటీటీ అనవచ్చు. కాబట్టి వాళ్ళు ఆ విధంగా అయితే తీసుకొచ్చారు. ఇలాంటిది నేను విజయవాడలో ఎక్సెల్ ఫస్ట్లో వాడేవాడిని ఇంటర్నెట్. వాళ్ళు కూడా ఇలాంటి సర్వీస్ అయితే అందించేవాళ్ళు ఫ్రీగా, మనకి కొత్త సినిమాలు అందులో చూడడానికి అయితే ఉండేవి. సో అలాగైతే స్టార్ట్ అయింది ఓటీటీ. ఆ తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత మన ఇండియాలో ఫస్ట్ మనకి ఆహా, మన తెలుగులో చూసుకుంటే ఆహా వచ్చింది, ఈటీవీ వింగ్ అని, జీటీవీ5, హాట్స్టార్, అది తర్వాత డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయింది, ఇప్పుడు జియో హాట్స్టార్ అయింది, అమెజాన్ ప్రైమ్, ఇలాగ మనకి చాలా ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయితే వచ్చేసినాయి. ఓ దాంట్లో దొరికే సినిమాలు ఇంకో దాంట్లో దొరకవు. కాబట్టి మనకి ఏ సినిమా ఎందులో దొరుకుతుందో తెలియదు. కాబట్టి కొన్నిసార్లు ఈ ఓటీటీలకు సంబంధించి సబ్స్క్రిప్షన్ అయితే ప్రతి దాంట్లో తీసుకోవాల్సి వస్తూ ఉండేది. సో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్ అంటే మనం ఫ్రీగా 1 సంవత్సరం పాటు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే సో ఫ్రీగా వాళ్ళు ఇచ్చే కంటెంట్ని మనం వాచ్ చేయొచ్చు. అది వెబ్ సిరీస్ కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, లేకపోతే మూవీస్ కావచ్చు, వాటిని మనం చూడడానికి అయితే ఉంటుంది. సపోజ్ ఇప్పుడు మీరు నా వీడియో చూస్తున్నారు కదా, ఇది మీరు ఇంటర్నెట్ త్రూ వీడియోని స్ట్రీమ్ చేస్తున్నారు కాబట్టి ఇది కూడా ఒక విధంగా ఓటీటీ కిందే వస్తుంది. కాకపోతే
యూట్యూబ్ మీ దగ్గర ఛార్జ్ చేయదన్నమాట. సో వీళ్ళకి ఎలాగ రెవెన్యూ వస్తుందంటే త్రూ యాడ్ నుంచి రెవెన్యూ వస్తుంది యూట్యూబ్కి. సో మాలాంటి కంటెంట్ క్రియేటర్కి అందులో కొద్దిగా ఇచ్చి కొద్దిగా యూట్యూబ్ తీసుకుంటుంది. సో ఇలాగ ఇది రన్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు యూట్యూబ్లోనే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారనుకోండి, యూట్యూబ్ ప్రీమియం ఏదో ఉంది కదా, సో అది తీసుకున్నారంటే మీకు యాడ్స్ అయితే ప్లే అవ్వవు. సో మీరు ఫ్రీగా వాచ్ చేయొచ్చు యూట్యూబ్ కంటెంట్ని. సేమ్ ఇలాగే మీకు ఎంఎక్స్ ప్లేయర్ కూడా ఉంది, వాళ్ళు కూడా యాడ్ రెవెన్యూ మీద వాళ్ళు బతుకుతూ ఉంటారు. ఇంకా ఎప్పుడైతే ఈ ఓటీటీలన్నీ ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఇలాంటివి తీసుకొచ్చినాయో, ఇందులో ఫస్ట్లో డివైస్ లిమిట్ ఉండేది కాదు. అంటే ఇప్పుడు సపోజ్ నేను ఓటీటీ తీసుకున్న తర్వాత నా ఫ్రెండ్కో నా ఫ్యామిలీ మెంబర్కో ఎవరొకరికి నా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు కూడా వాచ్ చేసేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని లిమిట్ చేశారనమాట. ఫస్ట్ నాకు తెలిసి నెట్ఫ్లిక్స్ అనుకంటే తీసుకొచ్చింది. సో వాళ్ళు మరీ దారుణం. నేను తీసుకునే ప్లాను బేస్ ప్లాన్నే, మనకి బేస్ ప్లాన్ వచ్చేసరికి ₹250 ₹300 ఉంటుంది వాళ్ళ ప్లాను. సింగిల్ డివైస్, ఒక డివైస్కే కనెక్ట్ అవుతుంది. ఒక డివైస్లో మీరు వాచ్ చేస్తున్నారంటే ఇంకో డివైస్లో వాచ్ చేయడానికి ఉండదు. సో ఇలాగైతే వాళ్ళది రన్ అవుతుంటుంది. వీళ్ళని చూసి మిగిలిన ఓటీటీలన్నీ కూడా స్టార్ట్ చేసినాయి అనమాట. లిమిట్ అయితే తీసుకొచ్చినాయి. ఇట్లా అన్నింటిలో కన్నా నాకు దారుణంగా రీసెంట్గా వీళ్ళు తీసుకున్న నిర్ణయం చాలా చండాలం అనిపించింది. ఎవరిదంటే అమెజాన్ ప్రైమ్ది. సో అమెజాన్ ప్రైమ్ ఏం చేస్తుంది, ఫస్ట్లో నేను వీళ్ళ దగ్గర ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు ₹999 ఉండేది. ఇప్పుడు దాన్ని ఆల్రెడీ ఎప్పుడో పెంచారనుకోండి, ₹1499 తీసుకుంటున్నారు. సో ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి అంటే, యాక్చువల్గా వీళ్ళ దగ్గర అమెజాన్లోంచి ఏదైనా మనం ఆర్డర్ పెడితే మనకి డెలివరీ ఫ్రీ అయితే ఉంటుంది. అంటే డెలివరీ ఛార్జెస్ అయితే ఉండవని చెప్పేవాళ్ళు. అయితే అన్నిటికీ కాదు అలాగని. ఇప్పుడు మనం అమెజాన్లో ఏదైనా పర్చేస్ చేస్తే అన్ని ప్రోడక్ట్స్ మనకి ఫ్రీగా అయితే డెలివరీ అవ్వట్లేదు. కొన్ని ప్రోడక్ట్స్ మీద పేమెంట్ కూడా చేస్తున్నారు, డెలివరీ ఛార్జెస్. అది కూడా తక్కువేం కాదు, ₹60 నుంచి ₹120 వరకు మనకి డెలివరీ ఛార్జెస్ వీళ్ళు వసూలు చేస్తున్నారు. అలాంటప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకునే ఉపయోగం ఏమిటి అంటే, సరే ప్రైమ్ వీడియోస్ చూస్తున్నాం కాబట్టి అనుకోవచ్చు. సో వాటిలో కూడా మనకి డివైస్ లిమిట్స్ అయితే ఇచ్చారు. ఒక మొబైల్ ఫోను, ఒక టీవీ లేదా 2 టీవీలు అనుకుంటా. ఇప్పుడు అది కూడా దరిద్రం అయిపోయింది. ఇప్పుడు నేను సపోజ్ నేను నా ఇంట్లో 2 టీవీలు ఉన్నాయి. 2 టీవీలకి నేను లాగిన్ అయి ఉంటాను. ఒక టీవీలో వాచ్ చేస్తే ఇంకో టీవీలో రావట్లేదు. అసలు అది ఏంటో సరిగా పని చేయట్లేదు కూడా. ఫైర్ టీవీ ఉంది నా దగ్గర స్టిక్, అందులో కూడా పనిచేయడం మానేసింది. సరే ఈ విషయం కూడా మనం పక్కన పెట్టేస్తే, మనం అసలు ప్రైమ్ మెంబర్షిప్ ₹1500 పెట్టి ఎందుకు ఆడుతున్నాము అంటే, వాళ్ళు పెట్టే కంటెంట్ ఫ్రీగా వాచ్ చేయడం కోసం. కానీ అమెజాన్ ప్రైమ్లో మనకి అన్ని ఫ్రీగా వాచ్ చేయడానికి ఉండదు. కొన్ని చాలా వరకు అందులో రెంట్కి ఇస్తుంటారు. ఇప్పటికీ చూస్తుంటాను. కొత్త సినిమా ఏదైనా వస్తే అబ్బా ఇందులో వాచ్ చేయొచ్చు కానీ చూస్తే అది రెంట్కి ఇస్తుంటారు వాళ్ళు. ఆ రెంట్ కూడా ₹499 పెట్టి ఒక్క సినిమాని మనం రెంట్కి తీసుకోవాలంట. ఇంతటి దాన్ని మనం ₹1500 నెలకి ఎందుకు సంవత్సరానికి ఎందుకు పే చేయాలి? మరి ఇది కూడా అన్యాయం అవుతుంది కదా. అదేంట్రా అంటే ఫ్రీ డెలివరీ ఉండదు అన్నిటికీ వీళ్ళ దగ్గర నుంచి. ఫ్రీ మూవీస్ ఉండవు, అన్ని మూవీస్ ఫ్రీగా ఉండవు. అలాగే ఏదైనా ఒక వీడియో ప్లే చేసేటప్పుడు ఫస్ట్ వీళ్ళ దగ్గర ఏదైనా సినిమా మనం ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక యాడ్ అయితే వస్తుంది. అఫ్కోర్స్ వెంటనే స్కిప్ బటన్ ఉంటుంది అనుకోండి, వెంటనే కావాలంటే స్కిప్ చేసేవచ్చు. కానీ ఖచ్చితంగా యాడ్ అయితే వస్తుంది ఏ సినిమా మనం ఓపెన్ చేసినప్పటికీ అమెజాన్ ప్రైమ్లో. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న కొత్త నిర్ణయం ఏంటంటే, ఈ నెల 16వ తారీఖు నుంచి అన్ని సినిమాల్లోకి మనం రెంట్ అంటే మనం ₹1500 పెట్టి ఇయర్లీ సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోవాలంట. ఇది కాకుండా మనం వాచ్ చేసే మూవీస్లో మధ్యలో యాడ్స్ని అయితే ప్లే చేస్తారంట వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు మరి సర్వీస్ బాగా ఎక్కువ ఇచ్చేస్తున్నాం అని చెప్పి వీళ్ళు ఫీల్ అవుతున్నారు. అంటే అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ అనేది ఈ ఫ్రీ డెలివరీ కోసం మేము తీసుకొచ్చాం మీకు, అందువల్ల మాకు పెద్ద దాని మీద ప్రాఫిట్ లేదు కాబట్టి ఇప్పుడు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి మధ్యలో యాడ్స్ కూడా ప్లే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మరీ అన్యాయం అని చెప్పొచ్చు. ఓ విధంగా ఫ్లిప్కార్ట్ కూడా ఫ్రీ డెలివరీ ఇస్తుంది వాళ్ళు, కాకపోతే ఫ్లిప్కార్ట్ ప్లస్ అంటున్నారు. దానికి అమౌంట్ ఏం ఛార్జ్ చేయట్లేదు. ప్లస్ మెంబర్షిప్ రావాలంటే నేను ఎప్పుడు ₹1 కట్టలేదు. మన దగ్గర వచ్చే సూపర్ కాయిన్స్ నుంచి కొంచెం కట్ అయిపోయి ప్లస్ మెంబర్షిప్ అది తీసుకుంటుంది. ఆ సూపర్ కాయిన్స్ అంటారా, పర్చేజ్ చేసే ప్రతి ఐటమ్ మీద కొన్ని సూపర్ కాయిన్స్ వస్తుంటాయి. దానివల్ల అది మనకి వస్తుంటుంది. ఇదేనేంటి మనకి మీషో ఉంది, మింత్రా ఉంది, ఇంకా చాలా ఉన్నాయి మనకి ఈ కామర్స్ వెబ్సైట్లు. వీళ్ళందరూ మనకి డెలివరీ ఛార్జెస్ చేస్తున్నారా? వాళ్ళు కూడా మనకి ఫ్రీగానే సర్వీస్ అందిస్తున్నారు కదా. ప్రత్యేకించి అమెజాన్లోనే కొనుక్కోవాల్సిన అవసరం ఏంటి? వీళ్ళు ఫ్రీ డెలివరీ ఇస్తున్నారు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నామన్నా. నాకైతే అర్థం కావట్లేదు. ఈ ప్రైమ్ వీడియోస్ కోసమే తీసుకుంటారు ప్రైమ్ మెంబర్షిప్, అందుకని వీళ్ళు ఏదో ఫ్రీగా డెలివరీ ఇచ్చేస్తారని కాదు. అది వీళ్ళు ఆలోచించుకోవాలి. అయితే ఇక్కడతో ఇది ఆగుతుందని నేను అనుకోవట్లేదు. కొన్నాళ్ళ తర్వాత ఈ యాడ్స్ కూడా మీకు వద్దనుకుంటే ఇప్పుడున్న 1500 ప్లాన్ బదులు మీరు 2000 ప్లాను 2500 ప్లాను తీసుకోమని చెప్తారు. ఇంకొన్నాళ్ళ తర్వాత ఇప్పుడు మీరు 4K వీడియో కంటెంట్ వాచ్ చేయాలి అంటే సో మీరు ₹3000 పే చేయండి అంటారు. ఈ విధంగా ఓటీటీలు అన్నీ పెరిగిపోతుంటాయి. ఓటీటీల మీద ఇప్పుడు మనకు చాలా డబ్బులు, ఒకప్పుడు సిటీ కేబుల్ లేకపోతే ఆ డిష్ టీవీలో బెటర్ అనిపిస్తుంది. ఓటీటీలకి సంవత్సరానికి వచ్చేసరికి చాలా పే చేయాల్సి వస్తుంది అనమాట. ఇవన్నీ కలుపుకుంటే నెలకి మనకి ఈజీగా ఎంత లేదన్నా సరే ఇన్ని ఓటీటీల మీద ₹700-800 నెల మనం లెక్కేసుకుంటే పడుతున్నాయి అనమాట. ఈ ఓటీటీల మీద కనుక మనం పెట్టే ఖర్చు చూసుకుంటే అంత దారుణంగా అయితే దుబ్బేస్తున్నారు. సరే ఇవన్నీ ఎందుకురా బాబు, బల్క్ మీద ఒకే చోట ఉండే ఓటీటీలో తీసుకుందాం అని ఓటీటీ ప్లే తీసుకున్నాం అనుకోండి, వాడు కూడా అంతే సేమ్ ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అంటే ₹250 ప్యాకేజ్ వాడి దగ్గర స్టార్ట్ అవుతుంటుంది. అక్కడ తీసుకుంటే మనకు కావాల్సిన ఓటీటీలు ఉండవు. ఇవ్వడానికి ఏదో ఓటీటీలు పిచ్చి పిచ్చి ఓటీటీలు అన్నీ ఇచ్చి పాడు దొరుకుతాడు. మనకు కావాల్సిన ఓటీటీ అయితే అందులో ఉండదు. అది కావాలంటే ఇంకో ప్లాన్లో ఉంటుంది. ఆ ప్లాన్ కూడా ఇందులో ఇంక్లూడ్ చేయాలంటాడు. అది కూడా ఇంక్లూడ్ చేస్తే నెలకి ₹400 నుంచి ₹500
మళ్ళీ వాడికి పే చేయాల్సి ఉంటుంది. సో చాలా ఎక్కువ అయిపోతుంది, వీటికే చాలా అంటే చాలా ఎక్కువ అయిపోతుంది. ఇంటర్నెట్ ఫ్రీ అయిపోయిందని మనం సంబరపడే లోపు ఇలాంటి పైన ఖర్చులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయి. పైరసీ ఓటీటీస్ ఉంటాయి. సో వాటినైతే నేను రికమెండ్ చేయను అనుకోండి. కొంతమంది టెలిగ్రామ్ కూడా నమ్ముకుంటుంటారు, వాటినైతే నేను రికమెండ్ చేయను. బట్ ఒకసారికి ఇలాంటివన్నీ చూస్తుంటే ఇంకా జనాలకి ఏదైనా అఫోర్డబుల్లో ఉంటేనే వాటి మీద పే చేసి దాన్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది. ఇంతంత ప్రైజ్లు పెట్టేస్తున్నప్పుడు వీళ్ళు తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటారు చాలామంది. సో అది వీళ్ళు ఓటీటీ ఈ ప్లాట్ఫామ్స్ వాళ్ళు వీళ్ళైతే నిర్ణయించుకోవాలి. వీళ్ళు కనుక ఇలాంటి ద్వారానే ఉందనుకోండి, ఇక ఓటీటీలు చూడటం మానేసి మళ్ళీ ఆ టెలిగ్రామ్ వైపు ఈ వేరే ఉన్నాయి వాళ్ళకి ఆప్షన్స్ చాలామందికి. సో అటువైపుకి అయితే వెళ్ళిపోతారు. సో మీరు ఏమి వాడుతున్నారు, ఎన్ని ఓటీటీలు వాడుతున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.